మిత్రులందరికీ నమస్కారం. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సీరీస్‌లో భాగంగా ఈరోజు కొన్ని క్వెషన్‌లు తీసుకొని రావడం జరిగింది మీ ముందుకు. ఇది చివరి దాకా చూసి మీకు ఎలా అనిపించాయో మీ యొక్క సజెషన్స్, ఫీడ్‌బ్యాక్ అందించగలరు. అలాగే మీకు కావాల్సిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ ఎటువంటి ప్రశ్నలు, ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్‌గా మీకు ప్రశ్న, దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ లేటెస్ట్‌గా ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు అందించడం జరుగుతుంది. దాంతో పాటుగా స్టాటిక్ జీకే కూడా అందించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ వీడియోస్ అనేటువంటివి కూడా డైలీ 2 వస్తాయండి. ఒకటి ఉదయం పూట, అలాగే ఒకటి సాయంత్రం పూట వస్తుంది. మరి ఇక్కడ ఇంకా మీరు ఇప్పుడు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఎవరైనా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే గనుక జాయిన్ బటన్ ద్వారా మీరు మెంబర్‌షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలరండి. మరి ఇది అన్ని పోటీ పరీక్షలకైతే ఉపయోగపడుతుందండి. ఇక్కడ సిరీస్‌లో భాగంగా 476వ ప్రశ్న చూడండి. సరస్వతి సమ్మాన్ పురస్కారం 2025 గ్రహీత ఎవరు? అంటే దీనికి సరైన సమాధానం భద్రేష్ దాస్ గారండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఏబెల్ పురస్కారం 2025 ఎవరికి దక్కింది? అంటే మాసాకి కాషివారా, జపాన్ గణితజ్ఞుడండి ఇతడు. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ మార్కరీ పురస్కారం ఎవరికి దక్కింది? అంటే దలైలామా గారికి అయితే దక్కింది. నెక్స్ట్ ప్రశ్న సంగీత కళానిధి పురస్కారం 2025 ఎవరికి దక్కింది? అంటే ఆర్కే రామ్ కుమార్ గారికి అయితే దక్కిందండి. మరి ప్రవాస భారతీయ సమ్మాన్ పురస్కారం 2025 ఎవరికి దక్కింది? అంటే డాక్టర్ మరి సయ్యద్ అన్వర్ ఖుర్దీష్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? అంటే బుధుడండి. కానీ అతి వేడి ఉన్నటువంటి గ్రహం ఏదో మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఇంతకుముందు నేను అది చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణి ఏది? అంటే ఆండీస్ పర్వతాలండి. ఇవి దక్షిణ అమెరికా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న ఒక పక్షం అనగా అంటే 15 రోజులండి. లైక్ శుక్లపక్షం, కృష్ణపక్షం అని అంటుంటారు కదా. అయితే ఇప్పుడు 3 నెలలకు గాను కలిపి ఒక పేరు అయితే ఉంటుంది. దాన్ని ఏమంటారు మీరైతే కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే 10 సంవత్సరాలను ఇలా కూడా అంటారు. అంటే దశాబ్దం అండి. మరి నెక్స్ట్ ప్రశ్న సహస్రం అనగా 1000 అండి. నెక్స్ట్ ప్రశ్న 12 డజనులను ఇలా అంటారు. ఒక గ్రోసు. నెక్స్ట్ ప్రశ్న ఒక దస్తా అనగా 24 కాగితాలు. మరి భారత రాజ్యాంగం ఎప్పుడు రూపొందించబడింది? అంటే నవంబర్ 26, 1949న ఆమోదం అయితే పొందిందండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? అంటే జనవరి 26, 1950. అయితే ఈ భారత రాజ్యాంగానికి నిర్మాణానికి పట్టిన రోజులు ఎన్నో మీరైతే కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. లోక్సభ సభ్యుల కనీస వయస్సు ఎంత ఉండాలి? అంటే 25 సంవత్సరాలు ఉండాలండి. అటవీ దినోత్సవం 2025 థీమ్ ఫారెస్ట్ అండ్ ఫుడ్ అండి. నెక్స్ట్ ప్రశ్న అటవీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అంటే మార్చి 21న జరుపుకుంటారు ప్రతి ఏటా. అయితే ఇక్కడ అందరూ కూడా కామెంట్ చేయండి. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారో మీరైతే కామెంట్ చేయగలరు. నెక్స్ట్ ప్రశ్న మొదటి ఒలింపిక్ దినోత్సవం ఎప్పుడు జరిగింది? అంటే జూన్ 23, 1948. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2024 ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? అంటే ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగాయండి. మరి 2024 ఒలింపిక్ క్రీడలలో అత్యధిక స్వర్ణ పతకాలు సాధించిన దేశం ఏది? అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ మీరు చూడగలరు. 2024 ఒలింపిక్ క్రీడలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎన్ని స్వర్ణ పతకాలు సాధించింది? అంటే 40 అండి. నెక్స్ట్ ప్రశ్న 2024 ఒలింపిక్ క్రీడలలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతీయ చలనచిత్ర పురస్కారాలు 2025లో ఉత్తమ నటుడిగా ఎవరు ఎంపికయ్యారు? అంటే రిషబ్ శెట్టి అండి. మరి నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ యునెస్కో వరల్డ్ మెమొరీ రిజిస్టర్లో ఏ గ్రంథాలు చోటు దక్కించుకున్నాయి? అంటే భగవద్గీత మరియు నాట్యశాస్త్రం అండి. భగవద్గీత మరియు నాట్యశాస్త్రం. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 500ల ప్రశ్న అండి. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే మే 7, 2025న జరిగిన ఆపరేషన్ సింధూర్లో భాగమైన సోఫియా ఖురేషీ భారత ఆర్మీలో ఏ విభాగానికి చెందినవారు? అంటే సిగ్నల్స్ విభాగానికి చెందినవారండి. సో మరి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నాయి అనుకుంటున్నాను. చాలా ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. కాబట్టి మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది కూడా పలు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయగలరు. మరి
ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసే ఇటువంటి వీడియోస్ అన్ని కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంటాయండి. అలాగే జాబ్ నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంటాయి కాబట్టి ఇవి కూడా మీకు హెల్ప్ అవుతుంటాయండి. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎలా ఉన్నాయి క్వశ్చన్స్ సరళి అనేటువంటిది దానికి తగ్గట్టుగా క్వశ్చన్స్ ఆన్సర్ అనేది కూడా మీకు తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మరి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఎవరైనా ఛానల్ సపోర్ట్ చేయాలనుకున్నట్టు కనుక మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి అక్కడ నుంచి కూడా మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయగలని చాలా మినిమం ప్రైజే ఉంది, మీరు ఒకసారి చూడగలరు. మరి ఇటువంటి వీడియోస్ కోసం మీరు స్టే ట్యూన్గా ఉండండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.